హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డ్స్ గురించి అయితే న్యూ అప్డేట్ రావడం అయితే జరిగింది. ఆధార్ కార్డుతో రేషన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మన మొబైల్లోనే ఈజీగా చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే మన మొబైల్లో మేరా రేషన్ అనే యాప్ అయితే ఉండాలి. ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మేరా రేషన్ యాప్. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్యాప్చా అనేది కనబడుతుంది కదా, ఇక్కడ క్యాప్చా అనేది అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేనైతే క్యాప్చా అనేది అయితే ఎంటర్ చేశాను చూడండి. ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకైతే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. మనం కాపీ ఓటీపీ అని చేయగానే మనకి ఇక్కడ అయితే కాపీ అయిపోతుంది చూడండి. నాకైతే కాపీ అయిపోయింది. ఇక్కడ ధృవీకరించండి అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఓటీపీ అనేది అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనకైతే రేషన్ కార్డ్ అనేది ఈ విధంగా మనకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి రేషన్ కార్డు నెంబర్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, రేషన్ కార్డ్ నెంబర్ అనేది అయితే కనబడుతుంది. ఇక్కడ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, ఆధార్, మన అడ్రస్ కూడా ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇదే విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్లో అందరి రేషన్ కార్డ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ కనబడతాయి చూడండి ఒకసారి. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ కనబడుతున్నారు చూడండి. 4 మెంబర్స్ అయితే ఉన్నారు. 4 మెంబర్స్ యొక్క రేషన్ కార్డ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ అనేది కనబడుతుంది చూడండి. ఇక్కడ కేవైసీ అయితే అప్డేట్ కాలేదని చూపిస్తుంది చూడండి. 4 కార్డ్స్కి అయితే అప్డేట్ అయితే కాలేదు. మేమైతే ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదు చూడండి ఒకసారి. ఈ విధంగా మీ మొబైల్లోనే రేషన్ కార్డ్ని చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్తోని. అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఎంటర్ కాని వాళ్ళ పేర్లు ఏ విధంగా మీ మొబైల్లోనే ఎంటర్ చేసుకోవచ్చో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, యాడ్ న్యూ మెంబర్ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే పర్సనల్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మీరైతే ఎవరి పేరుని మీ రేషన్ కార్డులో ఎక్కించాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్లో నేమ్ అనేది అయితే ఇవ్వాలి. నెక్స్ట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మదర్ నేమ్, మదర్స్ నేమ్ లోకల్ లాంగ్వేజ్లో ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా మనమైతే ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే లాస్ట్కి ఇక్కడ కనబడుతుంది కదా నెక్స్ట్ అని, తర్వాత అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనదైతే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీ రేషన్ కార్డులో లేని వాళ్ళ నేమ్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.